ఇక్కడ చూడు ఇక్కడ చెప్పు హలో చెప్పు హాయ్ హలో హాయ్ మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అది నాకు హెయిర్ కలర్ అయ్యో ఎవరు స్నానం చేస్తారు నీకు నువ్వే వేసుకున్నావా తల ఎవరు దువ్వారు పౌడర్ ఎవరు వేసారు శ్రీకర్ పెద్దోడు అయిపోయినాడు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ వితౌట్ వెజిటేబుల్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు లంచ్ బాక్స్ కోసం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ స్వర్ణ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మనము మార్నింగ్ అంతా పూజ సెక్షన్ ఉంటుంది ఈవినింగ్ అంతా పార్టీ సెక్షన్ ఉంటుంది అండ్ అలాగే ఈ వ్లాగ్లో మీకు ఒక మంచి రెసిపీ కూడా చూపించబోతున్నానండి స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా పిల్లలకి ఫాస్ట్గా ఏదైనా చేసి ఇవ్వాలి అన్నట్లయితే మనము ఈ రెసిపీని తీసుకున్నప్పుడు సరిపోతుంది అండ్ అలాగే ఎప్పుడైనా మనం ఊరు నుంచి రాగానే మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ ఉండవు కదా కాబట్టి మనకు ఎవరి ఇంట్లో ఉన్న తెచ్చుకోవడమో లేకపోతే కొనుక్కొచ్చుకోవడమో ఈ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటే చాలండి ఈ ఎమ్మీ రైస్ అనేది చేసేసుకోవచ్చు ఇవే కదండి మన ఛానల్లో ఇలాంటి ఎన్నో రకాల మంచి రెసిపీస్ ఉన్నాయి వాటిని కూడా ఒకసారి అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చూస్తూ ఉండండి ఇదైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అన్నమాట ఎందుకు అంటే మరి ఎక్కువసేపు చూడాలి అంటే మీకు బోర్ కొడుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి వ్లాగ్ని స్టార్ట్ చేసేసాను మా వారైతే సాటర్డే కాబట్టి దేవుళ్ళని క్లీన్ చేయటం ఇదంతా ఆయన చూసుకుంటాడు పూజకి సంబంధించినదంతా ఆయన చూసుకుంటాడు నా పని ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయడము అలాగే దేవుడికి ప్రసాదం చేయడము ఇదే నా పని అనమాట ఇదిగో నేనే వీడియో ఆన్ చేసుకొని నేనే వీడియో ఆఫ్ చేసుకొని అది రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేసుకొని ఇలాగా వ్లాగ్స్ అయితే చేసుకుంటూ ఉండాలి మనకి కెమెరామెన్ లేరు కదా బంగారే అబ్బో ఒక్కడే స్నానం చేసి రెడీ అయ్యి అమ్మ పనిలో ఉంది నాన్న పనిలో స్నానం చేస్తారు నీకు నువ్వే వేసుకున్నావా తల ఎవరు దువ్వారు పౌడర్ ఎవరు వేసారు అమ్మ శ్రీకర్ పెద్దోడు అయిపోయినాడు నువ్వే వేసుకున్నావా ఓకే వెళ్ళి ఆడుకో టెంపుల్ పోతున్నావా సరే పోయి రాపో బాయ్ బాయ్ ఇప్పుడైతే మన బుడ్డోడు వాళ్ళ అక్క ఉంది కాబట్టి టెంపుల్కి వెళ్తానని వెళ్ళాడు కానీ జనరల్గా అయితే ఏదో ఒక దానికి వచ్చి విసిగిస్తూ ఉంటాడు అందుకోసం ఏం చేస్తాము అంటే వాడికి అక్కడ టీవీ పెట్టేసి వచ్చాము అంటే వాడు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాడనమాట ఇప్పుడైతే ప్రసాదం రెడీ అయిపోయిందండి మనము దీన్ని మనం దేవుడికి సమర్పించి ఒకసారి హారతి తీసేసుకుంటే పూజ పని అయిపోతుంది ఇదిగో చూస్తున్నారు కదా మా వారు మొత్తం సిద్ధం చేసేసారు అంతా అయిపోయింది ఇక మనం చేయాల్సింది ఏంటి అంటే హారతి తీసుకోవడం ఒకటే మిగిలిందనమాట శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం వినా వెంకటేశం ననాథో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే నారాయణి. అక్కడ నా వర్క్ కూడా అయిపోయిందండి. ఆల్మోస్ట్ సాంబారు
ఉడుకుతూ ఉందనమాట. అది ఉడికితే తినేయటమే. జనరల్‌గా సాటర్‌డే, సండే అంటే పనులన్నీ లేట్ అయిపోతాయి మా ఇంట్లో. బట్ ఈరోజు తొందరగానే అయిందని చెప్పొచ్చు. మామూలుగా 12 అయిపోతది. 11:30, 12 అయిపోతది. ఇవాళ 10:30కంతా మొత్తం వర్క్ అనేది క్లోజ్ చేసేసాము. ఇదిగో సాంబారు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇన్‌స్టంట్ సాంబార్ రెసిపీ కూడా మన ఛానల్‌లో ఉందండి. జస్ట్ మనము వెజిటబుల్స్ ఉడికించుకొని ఆ పౌడర్‌ని నీళ్ళలో కలుపుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఉడికించుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఆ రెసిపీని నేను ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను చూసేయండి. ఇక సింపుల్‌గా చేసుకుండే రైస్ రెసిపీ. ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, అలాగే 4 పచ్చిమిరపకాయలు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు, అలాగే కొత్తిమీర మరియు కరివేపాకు ఇది గుప్పెడు, అది గుప్పెడు తీసుకుంటే సరిపోతుందండి. నేను చేసే ఈ రెసిపీ ఫుల్‌గా తినాలి అంటే ఇద్దరికీ సరిపోతుంది. ఆల్రెడీ సాంబార్ ఉంది కాబట్టి రైస్‌లోకి నేను కొద్దిగానే చేస్తున్నాననమాట. ఇందులోనే 4 రెబ్బల్ని చింతపండు కూడా వేసుకొని అన్నీ చక్కగా వేయించుకొని మిక్సీ జార్‌లో తీసుకొని మిక్సీ కొట్టేసుకోవడమే అండి. ఇంకా ఆ తర్వాత అదే బాండిలో కొద్దిగా నూనెను వేసుకొని కాసిన్ని పల్లీలను వేసి కొంచెం సేపు వేయించాలి. అవి వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పసుపు ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండీ కొత్తిమీర, కరివేపాకు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనము అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నేను ఉప్పు అనేది పైనుంచి చల్లానండి. అలా చల్లుకోవటం వల్ల మనకి ఉప్పు అనేది తక్కువగా కన్జ్యూమ్ చేస్తామన్నమాట. ముందే వేసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. అంతే అండి. చాలా సింపుల్ రెసిపీ. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది అన్నది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళ పనిని కూడా ఈజీ చేసేయండి. సాయంత్రం వచ్చేసి చెప్పాను కదా నేను స్టార్టింగ్‌లోనే రెడీ అయిపోయి బర్త్‌డే పార్టీకి వెళ్ళాము. బర్త్‌డే బాయ్స్‌ని చూపిద్దాము అంటే కుదరలేదు. అసలు వాళ్ళు దొరకలేదు కూడా. వాళ్ళిద్దరూ ట్విన్స్ అనమాట అబ్బాయిలు. నేను ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చూపిస్తానులేండి వాళ్ళిద్దరిని. ఇగో ఈ బుడ్డమ్మకు వచ్చేసి యూట్యూబ్‌లో అంటే చాలా ఇష్టం అంట యూట్యూబ్‌లో కనిపించాలి అని చెప్పి. సరేవే నేను తీస్తాను కొంచెం మంచి పోజ్ ఇవ్వవే అంటే అది నన్ను ఎక్కిరిస్తూ ఉందనమాట. ఇలా అయితే బర్త్‌డే పార్టీ బాగా జరిగింది. బర్త్‌డే బాయ్స్ ఒక్కటే మిస్ అయిపోయారు. ఇగో ఈ బుడ్డోడు చూస్తున్నారా చాలా అసలు క్యూట్‌గా ఉంటాడు వీడు. జనరల్‌గా వాడు ఎక్కడో చూస్తున్నాడు. ఏదో బుడ్డోడా కెమెరా చూడు అనంగానే చాలా గబుక్కున కెమెరాకెళ్ళి చూసి స్మైల్ ఇస్తున్నాడు చిన్నగా. ఇలా మా బ్యాచ్ అందరండి అపార్ట్మెంట్‌లో. వీళ్ళంతా మన అపార్ట్మెంట్‌లో వాళ్ళు. మంచిగా సపోర్ట్ చేస్తారు ఒకరికొకరు. ఇదిగో ఆ అమ్మాయి వచ్చేసి యూట్యూబర్. తన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి విజ్జూస్ బాలూస్ వరల్డ్ అనమాట. ఒకసారి వాళ్ళ ఛానల్ కూడా విజిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.